సార్ ఈ రోజు అమరావతి రైతులేంటి, కౌలు రైతులేంటి, భూములు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు డబ్బులు వేయలేదండి. అదేంటది కౌలు వేయలేదు. పాపం ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయించిన వారి వరకు మాత్రమే కౌలు డబ్బులు వచ్చే పరిస్థితి. ఈ రోజు అంగన్వాడీ వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తెలంగాణ ప్రభుత్వం మీద పెంచుతానన్న 1000 రూపాయలు తప్ప ఇంతవరకు ఏ మాత్రం పెంచలేదట. మరి మాకు తెలిసిన విషయ సమాచారం ఈ ఇచ్చిన 12,600లోనే గ్యాసులు కూరగాయలు కొనుక్కొని మేము బతకలేము. అది గ్యాసులు కూరగాయలు దాంట్లో ఉండవు. రజనీ గారు ఒక్క నిమిషం. ఏ ఫ్యాన్ కైతే ఓటేసామో ఆ ఫ్యాన్ అంగన్వాడీ కేంద్రాల్లో తిరిగితే ఉట్టు అని అంగన్వాడీ వాళ్ళు అంటున్నారండి. ఎందుకు ఫ్యాన్లు తిరగట్లా? చలి ఎక్కువ వస్తుందని ఆపేశారేమోనమ్మా, చలికాలం కదా తీసారంటండి. కరెంట్ బిల్లు లేవంట. ఊరుకోండి అమ్మ. మరి అమ్మ విడ్డూరంగా, రజనీ గారు నేనేమన్నా అంటే మనం మాట్లాడేటప్పుడు విడ్డూరంగా ఉంటాయి కొన్ని. ఏది వాళ్ళు అంగన్వాడీ భవనాల్లో ఇంకా నయ్యం, ఆ కరెంటు బిల్లులు కూడా అంగన్వాడీ వాళ్ళు శాలరీలోనే కడుతున్నారని చెప్పాల. సంతోషం మీకు. ఇంకా చదవం అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ వాళ్ళ ధర్నాల్లో కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని విని చెప్పడమేనండి. ఎందుకంటే ఎవరో పేపర్ మీద రాసి ఇచ్చింది అనుకోండి, అది వాస్తవం ఎంతో మాకు తెలియదు కదా. అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగట్లా. కరెంటు బిల్లులు 6 నెలల పెండింగ్, 7 నెలల పెండింగ్, ఎవరు కట్టట్లేదట. 11,000 కుటుంబాన్నే సాకలేకపోతున్నాం, ఇంతమంది పిల్లల్ని వేసుకొని మేము పోషించలేకపోతున్నాం. సార్ కోడిగుడ్డు మీద ముద్ర వేయకపోతే ఏ నష్టం వచ్చింది సార్? చిట్లీల మీద జగన్మోహన్ రెడ్డి గారి మొహం లేకపోతే ఏ నష్టం వచ్చింది? కోడిగుడ్డు బయటికి తీసుకెళ్ళి అమ్ముతారమ్మా, మీకు తెలియదు. చాలా ఉంటాయి ప్రభుత్వంలో ఒక రూల్స్ ఉంటాయి. మీకు అర్థం కాదు ఏంటంటే వేసుకునే వాళ్ళు వేసుకోరా? దేనికి సార్ కోడిగుడ్డు పిల్లలకి ఇవ్వాలి కదా తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మీద ముద్ర ఉంటే లోపలేమయ్యారమ్మా ముద్ర బయట ఉంటాయో మీరు చెప్పినట్టుగా. ఇక్కడికి ఎన్ని వచ్చినాయి, దానికి సంబంధించి లెక్కలేంది. దీన్ని పబ్లిసిటీ పెంచండ్రా. ఏ పబ్లిసిటీ అమ్మా? చెట్ల మీద, సమాధుల మీద ఏంటి సార్? మిమ్మల్ని మార్చలేరమ్మా. ఎందుకంటే మిమ్మల్ని మార్చడం, ఎందుకంటే తెలిసిన వాళ్ళకి చెబుదాం, తెలియని వాళ్ళకి చెబుదాం. తెలిసి కూడా నటించే వాళ్ళకి ఏం చెబుతాం? మీరు ఒక లాయర్, మీరు పెద్ద నాలెడ్జ్ ఉంది. నా దృష్టిలో అయితే మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నా. ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఎలా రజనీ గారు? జగనన్న గారి బులుగు పెయింట్ ఇళ్లకేస్తే గాని ఇవ్వరు. ఎందుకని? ఎవరికి వేసారమ్మా? ఏ ఇంటికి వేసారు బులుగు పెయింట్? మేము గడప గడపకి ప్రతి ఇంటికి తిరిగాం. ఎవరికన్నా వాళ్ళ ఆమోదం ఉంటేనే మేము స్టిక్కర్ వేసాం. దాని మీద కూడా రాద్ధాంతం చేశారు ఆ రోజు. కరెక్ట్ కాదమ్మా. మనం ఏంటంటే పాలసీల ప్రకారం మాట్లాడదాం. ఎందుకంటే కొంచెం అర్థవంతమైన చర్చ నడుస్తుంది కాబట్టి వాళ్ళ అరుపులు కేకలు లేకుండా. నేను అనేది ఏంటంటే సమస్యలు లేకుండా ఎవరికి ఉంటాయమ్మా? మీ ఇంట్లో మీకు లేవా? జనసేన పార్టీలో రోజు సమస్యలు లేవా? రోజు సమస్యలేగా మీకు? పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది పోయారు మీ దగ్గర? సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. అటు అంగన్వాడీలకి సమస్యలు ఉంటాయి, లేదంటే మీరు అన్నట్టుగా ఉంటాయి. అటుగానే మేము ఇష్టం అన్నట్టుగా ఏది పడితే అది చేస్తాం, మేము విధులకు ఆదరం అంటే వాళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళు తీసుకోవాలి కదా. మరి ఏం చేస్తాం వాళ్ళు ఎన్నప్పుడు? ఒక డౌట్ అట. ఎందుకట? ఎవరమ్మా? అంబటి రాయుడు గారు, క్రికెట్ ప్లేయర్. ఆయన హిట్ వికెట్ అయితే మేహం చేయమంతా దానికి. అప్పుడు అవుట్ అయ్యాడు ఏంటండి? మీకు క్రికెట్ గేమ్ తెలుసా అమ్మా? క్రికెట్ లో కెప్టెన్ చెప్పినట్టుగా 1 డౌన్ లో దిగమంటే 1 డౌన్ లో దిగాలి, ఓపెనర్ గా దిగమంటే ఓపెనర్ గా దిగాలి, లేదు మీరు 4th డౌన్ లో దిగాలి అంటే 4th డౌన్ లో దిగాలి. ఇక్కడ కూడా రాజకీయ పార్టీ నాయకుడిగా అన్నా నువ్వు ఇక్కడ పోటీ చేయాలంటే ఇక్కడ పోటీ చేయాలి, లేదు నీకు ఈసారి ఫలానా చోట ఇస్తున్నావు అంటే అక్కడ చేయాలి, లేదు కుదరదు ఈసారికి ఆగాలంటే ఆగాలి. ఇస్ ద పొలిటికల్ పార్టీ కూడా అంతే. కెప్టెన్ కి కాదు నేను ఓపెనర్ గా దిగుతా, లేదంటే నేను ఫస్ట్ ఓపెనర్ బౌలింగ్ వేస్తా అంటే కుదరదు. కెప్టెన్ ఒకటి ఉంటుంది. చెప్తున్నా సార్, సహజంగా జరిగేటటువంటి అంశాలు చెప్తున్నా అంతే తప్ప కాదమ్మా. ఇప్పుడు మా పార్టీలో ఆ స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు మొత్తం. మీకు ఆ స్వేచ్ఛ కూడా లేదు కదా మీ నాయకుడికి. మీకు ఎవరిని క్యాండిడేట్ నిలబెట్టాలనే స్వేచ్ఛ కూడా మీ నాయకుడికి లేదు. మా నాయకుడికి అది పూర్తి స్వేచ్ఛ ఉంది కదా. మేము వేరే వాళ్ళు చెప్పినట్టు సీట్లు ఇవ్వం కదా. మా నాయకుడి ఇష్ట ప్రకారం, సర్వేల ప్రకారం ఎవరు ఎక్కడ నిలబెట్టాలనేది మా నాయకుడి ఇష్ట ప్రకారం ఉంటాయి. ఆ స్వేచ్ఛ కనీసం మీకు లేదు కదా అంటున్నాను. ఇక్కడ చెల్లని కాయిన్ ని అక్కడ మీరు చెల్లిస్తారు మరి. అవును, గంటా శ్రీనివాసరావు భీమిల్లో జల్లలా, విశాఖపట్నం నార్త్ లో జల్లాడు, చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో జల్లలా, కుప్పంలో జల్లాడు. మరి ఏం చేస్తాం? అప్పుడేం కరెక్టే. మరి మీరు భీమవరం గాజువాకలో చల్లలేదు కదా, ఇంకో చోటకి వెళ్ళి చెల్లుతారా? అమ్మా మీరు భీమవరం గాజువాకలో చల్లలేదు కదా, ఇంకో చోటకి వెళ్ళి చెల్లుతారా? భీమవరం గాజువాకలో చల్లలా పవన్ కళ్యాణ్, ఇంకో చోట చెల్లుతాడా? సరే చెల్లుతాడా? ఇప్పుడు మార్చాల్సినటువంటి ఆవశ్యకత మేము మారిస్తే మీకేంటమ్మా? ఇందాక తెలుగుదేశం అని చెప్పాడు, వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు మార్చుకుంటే మాకేంటి, ఎవరినైనా మార్చుకోవచ్చు అని. మేము మారిస్తే మీకేంటి? అసలు మీరు ఎన్ని పోటీ చేస్తున్నారు మీకన్నా క్లారిటీ ఉందా? మేము మా పార్టీలో ఈయన కాకపోతే ఈయన, మీరెవరికి ఇస్తున్నారు? ఎన్ని పోటీ చేస్తున్నారు?
మీ నాయకుడికి సీటు కేటాయించాలన్నా చంద్రబాబు నాయుడు గారు కేటాయించాలి. అప్పుడప్పుడు అడుగుతారు, అప్పుడప్పుడు చెప్తారు, అమ్మ మీరు టీడీపీతో ఎందుకు కలిసి వెళ్తారు, విడిగా వెళ్ళండి అంటే మీకెందుకు సార్, మీరేమన్నా మా జనసేన కండువా కప్పుకున్నారా? మీరు తెలుగుదేశాన్ని కండువా ఇక్కడ తెచ్చుకుంటారంటే, లేదంటే మెల్ల వేసుకొని తిరుగుతాను జనసేనలో ఉండి తెలుగుదేశం కండువా. మీరు దమ్ముంటే 170 పోటీ చేయండి మీరు సవాల్ చేస్తూ వాళ్ళ పార్టీకి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారని కదా. నేను అట్లేదు సార్, 160 వాళ్ళు 16 పోటీ చేయమంటున్నారు సార్. 170 స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 34 సీట్లు ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనే ఉన్నారు. అసలు ఈస్ట్ వెస్ట్ లో నువ్వు ముందు 34 ఎన్ని పోటీ చేస్తావు చెప్పన్నాం మేము మాట్లాడింది కదా, కూటమిగా మాట్లాడింది కదా. ఎప్పుడు కూటమి? వారాహి యాత్రలో మాట్లాడారు. 34 సీట్లు ఒకటి కూడా గెలవనేని అన్నాడు. 2 జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్లు 2 జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి కాబట్టి నేనే ఉన్నాను స్పష్టంగా. మాదొక రాజకీయ పార్టీగా మేము ఇదిగోండి పలానా స్టాండ్ తీసుకొని వెళ్తున్నాం, ఈ స్టాండ్ లో మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తొద్దు అనుకుంటున్నాం, ఇది మా స్టాండ్. మీరు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒకరితో పొత్తు, ఇది మీ స్టాండా చెప్పండి. చేస్తండి మేము బీఎస్పీతో వెళ్తాం, సిపిఐతో వెళ్తాం, సిపిఎంతో వెళ్తాం, వీళ్ళు కాదంటే బీజేపీతో వెళ్తాం, వాళ్ళు కూడా కాదంటే రేపు పొద్దున ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తామని చెప్పదలుచుకున్నారా? రాంగే కాదు కదా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క టైం రాజకీయ పార్టీ రాజకీయాలు నాకు అర్థం కాలేదు. రాంగేం కాదు, కాకపోతే దానికి ఒక సిద్ధాంతం ఉండాలి కదా. ఇదే మోడీ గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చాడు, దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కలాగా చూశాడు, ఎన్నికలు వస్తున్నప్పుడు అలా యుద్ధం తీసుకొని వస్తున్నాడు. ఈ నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేయండి చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ దాకా మాట్లాడి మరి ఆయన యుద్ధాలు ఇప్పుడు ఆపేశాడని తీసుకుంటున్నారా? పాచిపోయిన లడ్ల ప్లేస్ లో బందర్ లడ్డు ఇచ్చారని చేస్తున్నారా? క్లారిటీ రాష్ట్ర అవసరాల కోసం ఆ రోజు రాష్ట్ర అవసరాలు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చినప్పుడు ఏమన్నారు, ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఆయన, రేపు పొద్దున మన అవసరంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరికైనా మన అవసరంతో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి మద్దతు ఇచ్చి ప్రత్యేక రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని తిట్టారు కదా, బీజేపీ తిట్టారు కదా, ఎందుకు పోయారంటే ఏముంటది? మీరు అన్నదాని ప్రకారం ప్రభుత్వంగా అక్కడ ప్రభుత్వంగా మద్దతు ఇవ్వటం వేరు, ప్రభుత్వం కాదు ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వంగా మీరు అక్కడ మద్దతు ఇవ్వటం మేము క్లియర్ గా చెప్పాం. మేము ఎక్కడ వాళ్ళలో వెళ్ళి పొత్తులో పెట్టుకొని వెళ్తాం వల్ల, లేదంటే మేము మీ దాంట్లో ఇంక్లూడ్ అయ్యాం. మేమేం చెప్పాం, మా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు మేము రాష్ట్ర ప్రయోజనాలు అంటాను, మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు. రాజకీయ ప్రయోజనాలు సార్, అది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడమే రాష్ట్ర ప్రయోజనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సీట్లు పంచుకునేదాన్ని రాజకీయ ప్రయోజనాలు అంటారు. సీట్లు గెలిచిన తర్వాత అప్పుడు తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఏముంటాయి? రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి గెలిచినటువంటి పార్టీకి. తర్వాత అప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఏముంటాయి? మళ్ళీ 5 ఏళ్ళకే ఉండేది, ఈ లోపు ఉండవు కదా రాజకీయ ప్రయోజనాలు. సార్ గారు చెప్పండి సార్. అంగన్వాడీల ఇష్యూ, అంగన్వాడీ ఎంతమంది మాట్లాడినట్టున్నారు మీరు. సో లేటెస్ట్ ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చేసిన కామెంట్స్ పైన ఏంటి, అంగన్వాడీల వెనక ఎవరో ఉన్నారు, అంగన్వాడీలకి ఇప్పటికే చాలా చేశాం, వాళ్ళవి గొంతెమ్మ కోరికలు అనేది ఆయన పాయింట్. 26,000 24,000 జీతం చేయమడం సార్. వాళ్ళ అల్పజీవులు, వాళ్ళ న్యాయమైన కోరికల వెనుక, డిమాండ్ల వెనక, వాళ్ళ ఉద్యమం వెనక ప్రజాస్వామ్యవాదులందరూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వాళ్ళకు అండగా దండగా కైదండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మేము వాళ్ళతో కలిసి పోరాడుతున్నాం. ఈ దాదాపు వాళ్ళు నెల 15 రోజుల నుంచి సమ్మె చేస్తాం. వాళ్ళకి అనేక చోట్ల వాళ్ళతో పాటు మేము కూడా దాంట్లో పాల్గొన్నాం. కాబట్టి ప్రభుత్వం ఎవరైనా సమ్మెకి దిగినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాలి, వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. అవుతున్నట్టుగా సంప్రదింపులు చేస్తున్నట్టున్నారుగా. అదే అంటున్నారు, కొలిక్కి రాలేదు కదా, కొలిక్కి రావాలి కదా, చేసే చిత్తశుద్ధితో చేయమంటున్నాం మేము. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలి. వాళ్ళు పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం ఏంటి సార్, వాళ్ళ మీద ఎస్మా ఏంటి? పిచ్చుకులు కదా పాపం, వాళ్ళు ఎంత పేదవాళ్ళు. అంగన్వాడీ నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి. సాగర్ గారు మీరు అన్నది కరెక్టే, వాళ్ళు చిన్నవాళ్ళు, కానీ బాల్యంతలో పిల్లలు కూడా వాళ్ళని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి కదా మానవత్వంతో. మనం విధుల్లోకి హాజరు బాల్యంతరం ఏమైపోతే పిల్లలు మాకైపోతే అది కూడా మీరు మానవత్వంతో ఆలోచించాలి కదా. అదేనండి వెంకటరెడ్డి గారు, మానవత్వంతో ఆలోచించాల్సింది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. వీళ్ళ గురించి, వీళ్ళు సాకే చిన్నపిల్లల గురించి కూడా పెద్ద మనసుతో పెద్ద అన్నలాగా పెద్ద దిక్కులాగా ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ధర్మకర్తలాగా ఆలోచించాలని మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పేది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు 25,000 ఇవ్వాలనంటే అది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. బేసిక్ శాలరీ 25,000 ఉంటుంది, స్టార్టింగ్ ప్రభుత్వ శాలరీ.
ఇప్పుడు ఆ లెక్కలో అంగన్వాడీకి 25-26 వేలు ఇవ్వాలంటే అది పాజిబుల్ కాదు ఎవరైనా కూడా. మీరైనా కూడా ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి మేము ఇస్తామని మీరు కూడా ఎక్కడ చెప్పలేకపోతున్నారు అంటే దానికి అర్థం అదే కదా. అలా కాదండి, అలా ఇప్పుడు చెప్పే పొజిషన్ లో మేము లేం కదా. అంగన్వాడీలకు 11,500 2019 నుంచి ఇస్తా ఉన్నారు కాదు సార్. కంక్లూడ్ చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్లు ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది కదా, ఎక్స్పైర్ అయిపోయింది. ఆల్ పార్టీ మీటింగ్లు తెలుగు రాష్ట్రాల్లో చూసి చాలా కాలం అయిపోయింది. ఆల్ పార్టీస్ వన్ సైడ్ ఉన్నాయి కదా, ఆల్ పార్టీ మీటింగ్ ఏముంటుంది సార్? అధికార పార్టీ కూడా ఉండాలి కాదు సార్, అధికార పార్టీ కాకుండా మిగిలిన ఆల్ పార్టీలు వన్ సైడే కదా, ఇంకా దానికి మీటింగ్ ఏముంటుంది? మేధావులతో ఆర్థిక నిపుణులతో ఒక కమిటీ వేసి దాన్ని పరిష్కారం చేయాలి సార్. గవర్నమెంట్ లో చాలా మార్గాలు ఉన్నాయి. కాదు సాగర్ గారు రజనీ గారు, ఇప్పుడు ఏంటి జనసేన టీడీపీ కూటమి మీరు ఆల్రెడీ చెప్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు 100 రోజుల్లో మీ ప్రభుత్వం వస్తుంది అని. అంగన్వాడీల సమస్య సరే ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు, 90 days యాజ్ ఫర్ యూ. 90 days తర్వాత వాళ్ళకి మీరేం అష్యూరెన్స్ ఇవ్వగలరు? ఎన్ని వేలు జీతం చేస్తామని చెప్పగలరు? మేనిఫెస్టోలో పెట్టమని అడుగుతారా మీ పార్టీ నాయకత్వాన్ని? సార్ ముందస్తుగానే చర్చలు చేసి మేనిఫెస్టోలో రూపొందించడం జరుగుతుందండి. మేనిఫెస్టో ప్రకారమే దాంట్లో వాళ్ళ అంగన్వాడీ వాళ్ళ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన డిమాండ్లు తీర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 2 పార్టీలు కలిపి సూపర్ 6 గానీ షణ్ముఖ వ్యూహం గానీ వీటికి సంబంధించిన వాటిలో అంగన్వాడీ వాళ్ళ సమస్యలు కూడా ఖచ్చితంగా పొందుపరచాలన్నది నివేదిక అండి. రైట్ అండి, చూద్దాం ఏంటి వీళ్ళ మేనిఫెస్టోలో ఏముంటుంది, పార్టీల మేనిఫెస్టోలో ఏముంటుంది. వైసీపీ ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది, అంగన్వాడీలో ఫర్దర్ యాక్షన్